ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే కొత్తగట్టు జాతరను చూపించడం జరుగుతుంది. ఇక్కడ కొత్తగట్టు జాతరలో అమ్మానైతే చూపించడం జరిగింది ఎంట్రన్స్లో. ఎంట్రన్స్లో ఇదైతే మాఘమాసంలో పౌర్ణమి రోజు వస్తుంది. ఇక్కడ భక్తులైతే కొండ మెట్ల మార్గం ద్వారా ఎక్కడం జరుగుతుంది. ఇక్కడ ఈ కొత్తగట్టు జాతరలో నరసింహస్వామి ఉంటాడు ఫ్రెండ్స్. ఇక్కడ విశేషంగా నరసింహస్వామి మత్స్యావతారంలో ఉంటాడు. ఇక్కడ భక్తులైతే కాలినడకన మెట్ల మార్గం ద్వారా వెళుతున్నారు. మెట్ల మార్గం చాలా దూరం ఎక్కాల్సి ఉంది ఫ్రెండ్స్. చాలా నిటారుగా ఉండేసరికి కొంచెం కష్టమైతే అయింది ఫ్రెండ్స్. నేను కూడా ఎక్కాను, కొంచెం కష్టమైతే అయింది. ఇక్కడ తాత కూడా వస్తున్నాడు. భక్తులైతే వెళ్ళడం జరుగుతుంది. మీదికి వెళ్తున్న కొద్దీ మత్స్యావతారం అమ్మవారు కనిపిస్తారు. 4 దిక్కుల 4 చేపలు పెద్దగా చాలా బాగా కట్టారు. మత్స్యావతారం అమ్మవారు అయితే చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దగా గదను పట్టుకొని ఉంటుంది. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా పెద్దగా ఉంది. మెట్లకైతే పసుపు కుంకుమాలు పెట్టుకుంటూ భక్తులైతే వెళ్ళడం జరుగుతుంది. చాలాసేపు ఇక్కడ చూసుకున్నట్టయితే మత్స్యావతారం, ఇక్కడ 4 దిక్కుల 4 ఫిష్లు, ఇక్కడ లోపల మత్స్యావతారం 4 దిక్కుల 4 ఫిష్లు ఫ్లవర్ మీద ఇక్కడ చాలా బాగుంది. ఇదైతే చాలా ఎత్తు చాలా పొడవు ఉంది. ఇక్కడనైతే నరసింహస్వామిని ఇక్కడ దేవుణ్ణి అమ్మవారిని అయితే పెట్టడం జరిగింది. గదను పట్టుకొని చాలా పెద్దగా చాలా బాగుంది. ఇక్కడ భక్తులైతే చూడడం జరుగుతుంది. చాలా పెద్దగా చాలా బాగుంది. ఇంత పెద్దగా ఉందో చూడండి. గదను పట్టుకొని చాలా పెద్దగా లోపలికైతే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ స్వీట్లు, చాలా రకాల వెరైటీస్ స్వీట్లు పెట్టారు. జాతరని అయితే చూపించడం జరుగుతుంది. చాలా రకాల బొమ్మలు, చాలా రకాల టెడ్డీ బేర్లు, దండలు, గాజులు, దేవుని ఫోటోలు, రకరకాల దేవుళ్ళ ఫోటోలు, స్వీట్లు, చిలుకలు, బాదుషాలు, జిలేబీలు, చాలా ఇక్కడైతే రకరకాల పూసల దండలు. ఇక్కడ కొండ మీదనైతే కొలను ఉండడం జరిగింది. కొలను చాలా లోతుగా ఉందని లోపలికి వెళ్ళడం లేదు. ఇక్కడ నీళ్లు జల్లుకొని స్నానాలు చేసేవారు, పుణ్యస్నానం ఆచరించేవారు ఆచరించి కొలనైతే చాలా లోతుగా ఉందని జాలైతే కట్టడం జరిగింది. ఇక్కడ కళ్యాణం చేయడానికి అయితే ఇది ఒకటైతే కట్టరు. ఇక్కడ చూసుకుంటే ఊడల మర్రి ఉంది. చాలా పెద్దగా ఉంది ఊడల మర్రి అయితే. ఊడల మర్రి ఇక్కడ అన్నదానం కోసం వంటలు అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడైతే అన్నదానం చేయడం జరుగుతుంది. ఇక్కడ పులిహోర పెట్టారు. నేను కూడా తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది అన్నదానం. అక్కడ వంటలు వండుతూ ఇక్కడ అన్నదానం పెట్టడం చాలా బాగుంది. ఇక్కడైతే మరొక టెంపుల్ అయితే ఉంది. చాలా బాగా ఉత్సవాలు కాబట్టి, వారం రోజులు ఉత్సవాలు బట్టి చాలా పెద్దగా చాలా బాగుంది. ఇక్కడ భక్తులైతే పులిహోరను తినడం జరుగుతుంది. ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఎదురుగానైతే ఇక్కడ తులసి కోట కనబడుతుంది. లోపల నరసింహస్వామి ఉన్నాడు. తులసి కోట కనబడడం జరుగుతుంది. తులసి కోట కనబడడం జరుగుతుంది. ఇక్కడ ఎదురుగా అయితే ఇక్కడైతే నరసింహస్వామి ఉండడం, భక్తులైతే దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ దేవుడిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. ఎదురుగానైతే తులసి కోట ఉంటుంది. ఇక్కడ చాలా నరసింహస్వామి ఉన్నాడు. అలంకరణ పందిళ్ళు చాలా బాగుంటాయి. భక్తులకు నీళ్ళ సౌకర్యం వాటర్ కూడా పెట్టారు. లోపల చందనంతో నరసింహస్వామి ఉన్నాడు. ఇదైతే దేవుని దర్శించుకోవడానికి ఎంట్రన్స్. ఇక్కడ ఒక విగ్రహం చందనంతో ఉంది, చెక్కారు కొండకే. లోపలికి వెళ్ళడానికి అయితే మార్గం అన్నమాట. పందిళ్ళు ఎండ తగలకుండా సౌకర్యంగా ఉండడం కోసం పందిళ్ళు అయితే వేయడం జరిగింది. ఇక్కడైతే కానుకలు అవి తీసుకుంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే నరసింహస్వామి అయితే సురకల మత్స్యావతారంలో ఉంటుంది. పక్కకైతే చెక్కడం జరిగింది స్వామిని. ఇక్కడైతే చూసుకుంటే చతస్కోపం పూజారి పెడుతున్నాడు. ఇక్కడ చతస్కోపం అయితే చూపించడం జరుగుతుంది పైన పెట్టడానికి.
కోపం ఇదైతే చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడైతే స్తంభం, ఇక్కడైతే పసుపు కుంకుమలు వేసి ఇక్కడ కొబ్బరి టెంకాయలు అయితే కొట్టడం జరుగుతుంది. ఇక్కడ విశేషంగా 2 ఉంటాయి. ఇక్కడ అమ్మవారు ఇలాగే స్తంభానికి అయితే ధ్వజస్తంభం ఏమో అలంకరించి పసుపు కుంకుమలు కొబ్బరికాయ కొట్టడానికి భక్తులు అయితే చాలా బాగా పసుపు కుంకుమలు పూజలు అగరొత్తులు వెలిగించడం దీపాలు పెట్టడం ఇవన్నీ అయితే జరుగుతుంది. చాలా బాగా పందిళ్ళు ఇవంతా అలంకరణ అయితే బాగా చేశారు. ఇక్కడ అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో స్తంభం కనబడుతుంది మనకు. 2 ఉన్నాయి ఇక్కడ ధ్వజస్తంభాలు. ఇక్కడైతే టెంకాయలు కొట్టడం జరుగుతుంది. ఇక్కడ భక్తులైతే ఫోటోలు వీడియోలు వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు సెల్ఫీలు ఇట్లా. ఇక్కడైతే అమ్మవారికి ఎదురు ఇక్కడ అలంకరణ పెట్టారు, అవి డెకరేషన్ బాగా చేశారు దేవుళ్ళ విగ్రహాలతో లైటింగ్స్తో. ఇక్కడ అమ్మవారికి అయితే వచ్చిన భక్తులు 360 రోజులు బాగా సంతోషంగా ఉండాలని దీపాలు పెట్టడం నూనె పోయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పసుపు కుంకుమలు వేసి నూనె 365 రోజులు బాగుండాలని పెద్ద దీపంలో నూనె పోయడం అది జరుగుతుంది. ఇక్కడైతే కళలను అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ విగ్రహాలు మట్టితో చేసిన విగ్రహాలను చూపించడం. ఇక్కడైతే సొరికలో ఉంటాడు దేవుడు. చాలా చీకటిగా ఉండి అందుకే తీయలేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్రేజీ జస్ట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. వీలైతే మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.